శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివనామ స్వరంతో మారుమ్రోగుతున్న నల్లమల అటవీ ప్రాంతం మారుమోగుతోంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి కదిలిన శివస్వాములు ఎండకు ఎండుతూ కాళ్లు బొబ్బలొచ్చినా లెక్క చేయకుండా కాలినడకన కొనసాగిస్తున్నారు. శివనామ స్మరణ తప్ప మరే ధ్యాస లేకుండా కొనసాగుతున్న వారంతా గుంపులు గుంపులుగా మల్లన్న సన్నిధానానికి చేరుకుంటున్నారు. వయస్సు నిమిత్తం లేకుండా చిన్నారులు, వృద్ధులు సైతం కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తుంటే చేసేవారిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అడవిలో కిలోమీటర్ల దూరం ముళ్ళ చెట్లు, జంతువులను లెక్క చేయకుండా రాత్రి పగలు పాదయాత్ర చేస్తుంటారు. శివునిపై భారం వేసి నడక సాగిస్తే అన్నీ ఆ శివయ్యనే చూసుకుంటాడు అంటున్నారు శివభక్తులు. పాదయాత్ర చేయడం వల్ల మా కోరికలు తీరుతాయని వారి నమ్మకం. తెలంగాణ నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వేల కొద్ది భక్తులు శివయ్య దర్శనానికి పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు శివ పూజలో నిమగ్నమైపోతారు. దారి వెంబడి శివ భక్తులకు నడకదారి వెంబడి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఒట్టువర్లపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరం శివ సన్నిధి సేవా సమితి వారు అన్నదానం, అల్పాహారం, పండ్లు, త్రాగునీరు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి శివ సన్నిధి సేవా సమితి వారు శివ భక్తులకు సేవలు అందిస్తున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులు అడవిలో కూడా అక్కడక్కడ టెంట్లు వేసి భక్తులకు ఆశ్రయాన్ని ఇస్తున్నారు. అడవిలో ఒక్కొక్కరు ప్రయాణించొద్దని, క్రూర మృగాలు దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డదారి వెంట ఒకరిద్దరు ప్రయాణం చేయరాదని విజ్ఞప్తి చేశారు. అడవిలో తలదాచుకోవడానికి చలిమంటలు వేస్తే అటవీ హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివ సన్నిధి సేవా సమితిలో కపిలవాయి సురేష్, రవీందర్ గౌడ్, మహేందర్ రెడ్డి, వినోద్, రాము, శంకర్, వెంకటేశ్వరరావు తదితరులు సేవలు అందించారు. శివ సన్నిధి సేవా సమితి వారు అందిస్తున్న వాటిని స్వీకరించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు కాలినడకన వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారికి శివయ్య చల్లని దీవెనలు ఉండాలని కోరుతున్నారు.